అభినవధానకర్ణుడు సీక్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ఆయన విలువైన పాలసీదారుడు కౌటికే విఠల్ ప్రత్యేకంగా 600 మంది నిర్భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి దీవెనలను సుబ్బారావు అంకితం చేస్తూ జన్మదినాన్ని అర్థవంతంగా జరుపుకున్నారు. ఈ సేవా కార్యక్రమం చౌటుప్పల్ సమీపంలోని పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జీవిత బీమా సంస్థ చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ హాజరై రిబ్బన్ కటింగ్ చేసి అన్నప్రసాదం ప్రారంభించారు. నేను భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా సేవలు అందిస్తున్నాను. ప్రస్తుతము నేను ఇక్కడికి విచ్చేసింది, నేను సేవలు అందిస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థలో నా దగ్గర విలువైన పాలసీదారులు ఎవరైతే ₹1,00,00,000 కంటే ఎక్కువ ప్రీమియం కడతారో వారి జన్మదినోత్సవం రోజు నేను అన్నదాన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాను. గత సంవత్సరము ప్రారంభించి 12 జన్మదినోత్సవాలు జరుపుకున్నాను. మరి ఈ సంవత్సరం మళ్ళీ రిపీట్ గా నా విలువైన పాలసీదారుడు శ్రీ బండారు సుబ్బారావు గారు, సీల్వేల్ కార్పొరేషన్ చైర్మన్ వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయంకు ఆనుకొని ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్న 600 మంది అభాగ్యులకు భోజనం పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి ఇవాళ 600 మందికి భోజనాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజేషన్ లో నేను జాతీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నాను. ఇవాళ నేను సేవలు అందిస్తున్న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ఈరోజు ఇక్కడున్న అభాగ్యులకు అన్నదానం చేసే ఒక కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి ఇక్కడి ఆర్గనైజర్స్ ను ఎన్ని రకాల నేను మెచ్చుకున్న తక్కువనే. మరి ముఖ్యంగా శంకర్ గారు చేస్తున్న తన జీవిత సాఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారికి ఎన్ని రకాల అభినందించిన తక్కువనే. మరి ఇవాళ వారి వెంట ఉండి నాకు ఇక్కడే ఒక 12 జ్యోతిర్లింగాలతో కూడుకున్న ఒక పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తీసుకెళ్లి చూపించడం జరిగింది. నేను ఎంతో మమేకం చెందాను, ఎంతో సంతోషపడ్డాను. మరి ఒక కార్తీక మాసం అనేది జనరల్ గా శివునికి విష్ణువుకు సంబంధించిన మాసము. మరి శివకేశవులతో కూడుకున్న ఈ ఒక్క మాసంలో చివరి రోజులలో నాకు ఇక్కడికి రావడానికి అవకాశం కలిగింది. మరి అవకాశం కలిగిన వెంటనే 12 జ్యోతిర్లింగాల దర్శనం కలగడం అనేది ఒక భాగ్యంగా భావిస్తూ మరి వాటన్నిటిని ఎలాంటి రష్ లేకుండా, ఎలాంటి భక్తుల ప్రమేయం లేకుండా, ఎలాంటి భక్తుల ప్రోద్బలం లేకుండా ఇవాళ నేను నా భార్య చాలా తృప్తిగా దర్శనం చేసుకున్న ఒక అదృష్టాన్ని కల్పించిన ఇక్కడి నిర్వాహకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.